అబ్బబ్బబ్బా, ఈ ఎండలు మరీ ఎక్కువైపోతున్నాయి. ఏయ్, మీరు కదలొద్దు, గోడకొచ్చి వేయండి. కూర్చో. ఏ నువ్వు లేవే, లే. నువ్వసలు మనిషివేనా? కూతురు జీవితం ఏమైపోయినా పర్వాలేదు, డబ్బే ముఖ్యం అనుకుంటున్నావు? నీలాంటి దాన్ని చంపినా పాపం లేదే. రుక్మిణమ్మ, మేమిలా కావడానికి కారణం నీ కూతురే. మేమెక్కడో బ్రతుకుతుంటే నీ కూతురు ఆ రిసార్టుకొచ్చి మమ్మల్ని ఎక్కిరించింది. కక్ష తీర్చుకోవడానికే అలా చేశాం. నోర్మయ్, నా కూతురు ఎప్పుడు ఎదుటి వాళ్ళని హేళన చేయదు. మీరు బాగుపడటం కోసం తనేదో మంచి మాటలు చెప్పుంటుంది, దాన్ని నువ్వు అపార్థం చేసుకున్నావు. అలా గడిపెట్టండి రుక్మిణమ్మ, నేను చెప్తూనే ఉన్నాను, అయినా తను వినలేదు. నోర్మోయ్, నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించుకో. మీ మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకటే అని నాకు బాగా తెలుసు. పట్టుబడేసరికి నేరు నీ పెళ్ళాం మీదేస్తున్నావా? షెమ్మ స్వీటీ, వీళ్ళిద్దరూ అంటే బుద్ధి లేనోళ్ళు. నీకేమైంది? చదువుకున్న పిల్లవి, జీవితంలో ఏదో సాధించుకోవాలి గాని ఇలా జీవితాలతో ఆడుకోవాలనుకుంటావా? రుక్మిణమ్మ, జరిగిందేదో జరిగిపోయింది. మమ్మల్ని వదిలేయి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మళ్ళీ నీకు కనిపించాం. నేనిక మిమ్మల్ని నమ్మను. మారతారని ఆ రోజు ఒక అవకాశం ఇచ్చాను, కానీ మీరు మారలేదు. లేదు రుక్మిణమ్మ, ఈసారి జాగ్రత్తగా ఉంటాం, అస్సలు దొరకం. ఏంటి దొరకవా? అంటే మళ్ళీ ఇలాంటి పనులే చేస్తావా? నేను అలా అనలేదు రుక్మిణమ్మ, ఇంక ఇలాంటి తప్పుడు పనులు చెయ్యం, దొరకవని చెప్తున్నాను. నువ్వు ఎలా చెప్పినా ఈసారి మిమ్మల్ని వదలను. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. మనిషిగా నీకు అవకాశం ఇచ్చాను, నువ్వు వినలేదు. ఇక పశువుకి చెప్పినట్టు భయం చెప్పాల్సిందే. ఆంటీ ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి. అవును రుక్మిణమ్మ, ఏదో డబ్బు సంపాదించాలని అలా చేశాం. డబ్బు సక్రమంగా సంపాదిస్తే సేవకుళ్ళ మన కోసం ఏమైనా చేస్తుంది, అన్ని సుఖాలు ఇస్తుంది. అక్రమంగా సంపాదించిన డబ్బు మనకు యజమాని అవుతుంది, అనుక్షణం భయపడుతూ భయపెడుతూ బ్రతికేలా చేస్తుంది. అది తెలుసుకోండి. రుక్మిణమ్మ, ఏయ్, నేనిక మీ మాటలు వినను. కాసేపట్లో నా కూతురు, అల్లుడు, మైసమ్మ అందరూ వస్తారు. మిమ్మల్ని జైలుకు పంపించి మీ చేత చిప్పకూడు తినిపించకపోతే నా పేరు రుక్మిణే కాదు. నువ్వేంటి చూస్తున్నావు? నువ్వు గొడకుర్చి వేయ్.